श्रीगोविन्दराजाय नमः। ॐ 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 श्रीगोविन्दराजाय नमः। ఓం నమో శ్రీ గోవిందరాజాయ నమో నమః. తిరుపతి నుండి ప్రత్యక్ష ప్రసారంగా మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో అత్యద్భుతమైనటువంటి వైష్ణవ తత్వంతో కూడినటువంటి పరమాత్మ యొక్క అనుభూతికారకుడైనటువంటి ప్రతి ఒక్క భక్తుడు పంచైతే దేవతరో పంచైతే దేవతరవో మందారః పారిజాతః సంతానః కల్పవృక్షశ్చ పుంసి వా హరిచందనం. ఈనాడు శ్రీ గోవిందరాజస్వాముల వారు తిరుపతి నుండి తిరుపతి నడిబొడ్డులో అత్యద్భుతంగా ఎంతో ఆకర్షణీయమైనటువంటి రాజగోపురంతో విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామివారు వేంచేసినటువంటి అత్యద్భుతమైనటువంటి దైవ ప్రాంగణం శ్రీ గోవిందరాజస్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి మందిరం. కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి పరమాత్మ నేడు శ్రీ గోవిందరాజస్వాముల వారు చక్కగా కల్పవృక్షము అంటేనే దేదీప్యమానంగా సకల కోర్కెలను సకల సంకల్పాలను నెరవేర్చేటటువంటి తత్వం కలిగినటువంటి ఒక అద్భుతం. అలాంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కల్పవృక్షం అధిష్ఠించి మనకు దర్శనమిస్తూ ఉన్నారు కన్నుల విందుగా. కాబట్టి మనలో ఉన్నటువంటి శక్తి తరంగాలన్నీ కూడా ఎంతగా ప్రజ్వరిల్లబడుతూ ఉంటాయి అంటే నేత్రాలతో దర్శించినంత మాత్రం చేత పారవస్య పాకాన్ని గ్రోలినట్లుగా మనలో ఆంతరంగిక శక్తులు మేల్కొంటూ ఉంటాయి. ఆ దివ్యమైనటువంటి అనుభూతికారకుడైనటువంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగో కల్పవృక్షాన్ని దర్శించినంత మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావాలు కావచ్చు, రకరకాలైనటువంటి ఆత్మోద్ధరణ ఉన్నతికి దోహదం కానటువంటి విషయాలు ఏవైనా సరే అవి పక్కకు వెళ్ళిపోతాయి అనుటలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి స్వామివారు నేడు చక్కగా కల్పవృక్ష వాహనారూఢుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి ఈ చక్కనైనటువంటి మందారం పారిజాతం సంతానః కల్పః హరిచందనం అనేటటువంటి ఈ దేవతా వృక్షాలు అనబడే పిలువబడేటటువంటి మందారం మదంతి మోదంతే అనేన దీని చేత సంతోషిస్తారు. మంద్యతే స్థూయత అంటే ఈ రెండు అర్థాలు కలవు. కాబట్టి మందారము పారిజాతకః పారముదకమస్మిన్నస్తి వా పారీ సముద్రః తస్మా జ్ఞాతః
స ఏవ పారిజాతః సముద్రం నుండి పుట్టినది అని అర్థము. కాబట్టి పారిజాతకః సంతానః సమ్యక్ తనోతి వాంఛితి మితి ఎక్కువగా అభీష్టాన్ని ఇచ్చేది. కల్పకః అంటే కల్పయతి వాంఛితమితి వాంఛిత ఫలాన్ని కలిగించేది. హరిచందనం హరిమింద్రం చందయంతి ఆహ్లాదయతి ఇంద్రుణ్ణి సంతోషపెట్టేది హరిచందనం. కాబట్టి ఈ 5 దేవతా వృక్షాలు కూడా ఎంతో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ భూలోకంలోనా అంటే కాదు, దేవతలకు సైతం ఆనందాన్ని కలిగించేటటువంటి వృక్షాలు అత్యద్భుతమైనటువంటి ఈ దేవతా వృక్షాలు అయినటువంటి ఈ యొక్క 5 వృక్షాలు కూడా. మరి కల్పవృక్షము అంటేనే మనలో ఉన్నటువంటి ఒక దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి తత్వం ఎలా వెలుగొందుతూ ఉంటుంది, దేనికోసం వెలుగొందుతూ ఉంటుంది, దేని ద్వారా ఇది ప్రకటించబడుతూ ఉన్నది. కల్పవృక్షము అంటే దాదాపు దేవతలే యుద్ధాలు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు కదా. అలాంటి దేదీప్యమానంగా కోరిన కోర్కెలను తీర్చేటటువంటి కల్పవృక్షం నేడు మనకు కన్నుల విందుగా దర్శనమిస్తూ ఉంది. కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వాముల వారు, అదిగో గజరాజుల యొక్క ఆనందాన్ని మనం వీక్షిస్తూ ఉంటే మనలో కూడా ఏదో ఆత్మరంజకమైనటువంటి పారవస్యం కలుగుతుంది కదా. కాబట్టి అలాంటి ఆత్మరంజకమైనటువంటి పారవస్యాన్ని పట్టించేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఉద్దీపన శక్తికి కారణమైనటువంటి వాడు, అలౌకికమైనటువంటి శక్తిని ఎప్పుడూ కూడా ప్రేరేపణ చేసేటటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణము అంటే శుభాన్ని చేకూర్చేటటువంటి రూపము అని అర్థం. అలాంటి కళ్యాణ రూపాన్ని కలిగినటువంటి వాడు గోవిందరాజస్వాముల వారు. నేడు చక్కగా మనం దివ్యమైనటువంటి దర్శనాన్ని చూస్తూ స్వామివారి యొక్క ప్రభ వెలుగుతూ ఉన్నటువంటి విధానాన్ని గమనిస్తూ ఈ అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క వెలుగులో మనమందరం కూడా వేంచేసి ఉన్నాము అనటలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి చక్కగా నేటి ఉత్సవాన్ని ఉత్సవమకుటంగా తీర్చిదిద్దడమే కాకుండా అలౌకికమైనటువంటి శక్తి సామర్థ్యాలను, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మనం వెలికి తీయాలి. కాబట్టి అనంతమైనటువంటి గుణధాముడైనటువంటి పరమాత్మను మనం వేంచేసి ఉన్నటువంటి వాడిగా, లోకాల కోసం వేంచేసి ఉన్నటువంటి వాడిగా, చక్కని తిరునామాన్ని ధరించినటువంటి వాడు పరమాత్మగా మనం భాసట చేస్తే, బాసటగా అనంతమైనటువంటి తత్వానికి నిలవుగా ఉన్నటువంటి పరమాత్మను మనం దర్శించిన వాళ్ళమవుతాం. అనుభూతికారకుడైనటువంటి పరమాత్మను మనం చూసిన వాళ్ళమవుతాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో గోవిందరాజస్వామియే నమః. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడి సాగే పౌజుల గోవిందరాజు,
సాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఓం నమో శ్రీ గోవిందరాజాయ నమో నమః. సర్వవిద్యామయాకార శబ్దాతీత నమో నమః. ఆనంద విగ్రహానంత కాల కాల నమో నమః. దేవాది దేవుడైనటువంటి యజ్ఞవరాహమూర్తి క్షీరసాగర శయన మహాబల సంపన్న నీకు నమస్కారము. ఉదయించు బాల భానుని వంటి పవిత్ర పాద పద్మములతో బాలచంద్రుని వంటి కోరలతో ప్రకాశించుదేవా, హిరణ్యాక్ష సంహార సామవేదాది సంస్థుత సర్వవిద్యా స్వరూప శబ్ద భావాదులకతీతమైనవాడా, ఆనందమయ కాలమును నియంత్రించువాడా నీకు నమస్కారము. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వం అన్ని రకాలుగా కూడా మనం అవపోసన పట్టినట్లయితే ఎలాంటి సందర్భంలోనైనా సరే పరమాత్మ మన కోసం వేచి ఉంటాడు భక్తాదులను రక్షించడానికి. నేటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్కనైనటువంటి స్వామివారి యొక్క కల్పవృక్షాన్ని అధిష్ఠించినటువంటి వాడిగా మనకు దర్శనమిస్తూ, అదిగో చక్కగా కోలాటాలాడుతూ చక్కనైనటువంటి కళాకారులందరూ కూడా స్వామివారి వాహనం ముందు దివ్యమైనటువంటి వారి యొక్క ప్రతిభలను చూయిస్తూ పరమాత్మ అనుగ్రహానికి
పాత్ర పోషించబడుతూ ఉన్నారు. చక్కగా ఊయలలో ఊగుతూ ఉన్నట్లుగా డోలాయమాన ప్రపంచాన్ని నామరూప విలాసాత్మకమిదం జగత్తు అన్నట్లుగా కనిపించే తత్వము, వినిపించే తత్వము అంతా కూడా నామంతో రూపంతో విలసిల్లుతున్నది అని చెప్పేటట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క ప్రభ. అదిగో భక్తాదులందరూ కూడా చక్కగా శంకుచక్రధారుడైనటువంటి పరమాత్మను మేము కూడా వైష్ణవ సంప్రదాయంలో కనిపించే ప్రతిదీ కూడా వైష్ణవమే కదా అంటూ వైష్ణవ తత్వాన్ని ప్రజ్వరిల్లజేస్తూ అదిగో రాజగోపురం తిరుపతి నడిబొడ్డులో చక్కగా ఆకాశాన్ని అంటేటట్లుగా ఉండేటటువంటి రాజగోపురాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఎంతో దివ్యత్వాన్ని చేకూర్చుకున్నటువంటిదై ఎంతో తలమానికమైనటువంటి రాజగోపురాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. భక్తాదులందరూ కూడా అదిగో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని యొక్క రూపాలతో ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి కళాకారులందరూ కూడా స్వామివారి కోసం తమ భక్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చక్కగా లయలో నాట్యమాడుతూ నృత్యం చేస్తూ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా, కోలాటాలాడుతున్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క స్వరూపంగా మనకు గోచరిస్తూ తిరువేంకటనాయకుడైనటువంటి పరమాత్మ అంశీభూతమైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా మనం కల్పవృక్ష వాహనం అధిష్ఠించినటువంటి స్వామిని దర్శిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి తల్లి అమ్మవారి దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. అదిగో ఆ చట్రం తిరుగుతూ ఉన్నది కదా, ఒకటి ఒకవైపుగా మరొకటి మరోవైపుగా తిరుగుతూ ఉండేటట్లుగా రూపాంతరం చేసుకున్నటువంటి రూపుగాంచినటువంటి ఆ చట్రాన్ని మనం చూస్తూ ఉంటే చలనంతో ఉన్నటువంటి భూమండలాలన్నీ కూడా అందులో మనకు గోచరిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. అదిగో గొడుగుల నీడన గోవిందరాజులు, చక్కనైనటువంటి గొడుగుల నడుమ అయ్యవార్లందరూ కూడా ఎంతో రాజసోపేతమైనటువంటి స్వామివారిని సేవిస్తూ అర్చిస్తూ ఆ కదిలేటటువంటి గమనం ఎలా ఉన్నది అంటే దేవేంద్రుడు ఐరావతాన్ని అధిష్ఠించి ఏ విధంగా ఊరేగుతూ ఉంటాడో దేవలోకాల్లో ఆ విధంగా శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క గమనం ఆ విధంగా ఉన్నది. అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి చిన్నారులు దేశ విదేశాల నుంచి కూడా విచ్చేసి భక్తాదులు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి వసతి సముదాయంతో పాటు ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమంతో పాటు అన్ని రకాలైనటువంటి వసతులను కేటాయించుకుంటూ వాటిని వినియోగించుకుంటూ భక్తాదులందరూ కూడా ఈ ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు అంటే గొప్ప విషయం కదా. అదిగో మనకు స్వామీజీలు ఏకదండి త్రిదండి అనేటటువంటి శబ్దాలతో పిలువబడుతూ ఉన్నటువంటి స్వామీజులు మనకు దర్శనమిస్తూ ఈ వేడుకైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొంటూ ఉన్నారు. తిరుపతి పురములోన తిరముగా శయనించి కురిపించు వరములను గోవిందరాజా గోవిందరాజా. తిరుపతి పురములోన తిరముగా శయనించి కురిపించు వరములను గోవింద
ఓం శ్రీ గోవిందరాజాయ నమో నమః. స్వామివారు నేడు కల్పవృక్షవాహనారూఢుడై పరమాత్మ చైతన్య తత్వంగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. ఇతర వృక్షాలు తమ తమ జాతిరీత్యా ఆ జాతి ఫలాలే ఇస్తాయి. మామిడి చెట్టు మామిడి పండ్లే ఇచ్చినట్లుగా పనస పండ్లు ఇవ్వదు కదా. ఓం శ్రీ గోవిందరాజాయ నమో నమః. ఇతర వృక్షాలు తమ తమ జాతిరీత్యా ఆ జాతి ఫలాలే ఇస్తాయి కదా. అంటే మామిడి చెట్టు మామిడి పండ్లే ఇచ్చినట్టుగా, జామ చెట్టు జామ పండ్లే ఇచ్చినట్టుగా ఆయా జాతి వృక్షాలు ఆయా జాతి ఫలాలనే ఇస్తూ ఉంటాయి. కానీ కల్పవృక్షం అలా కాదు. మనం ఏది కోరితే అది కోరుకునేవాని తెలివిని బట్టి ఉంటుంది. మంచివి కోరితే మంచివే వస్తాయి. అలా కాకుండా అన్యమైనటివి కోరితే ఆ అన్యమైనటువంటి వాటినే సమర్పిస్తూ ఉంటుంది. అందుకనే గీతలో భగవానుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అని అంటూ, భగవంతుడు భక్త మందారుడు కదా, భక్త కల్పకం కదా, భక్త పారిజాతం కదా, భక్త సంతానకం కదా, భక్త హరిచందనం కదా. 5 తానే అయి పేర్లు వేరైనా వేర్లు మాత్రం ఒక్కటే అయి 5 దేవతా వృక్షాల సమాహార రూపంగా ఈరోజు శ్రీ గోవిందరాజస్వాముల వారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కగా సువర్ణమయ కల్పవృక్షవాహనం, సువర్ణమయ కల్పవృక్షవాహనం, సువర్ణమయ కల్పవృక్షవాహనం దేదీప్యమానంగా దేవేంద్రుడు ఐరావతాన్ని అధిష్ఠించి ఏ విధంగా గమనం చేస్తాడో ఆ విధంగా పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ గమనం అలా ఉన్నది. ఉభయ దేవేరులతో సర్వకామ ఫలప్రదుడై దర్శనమిస్తూ ఈనాటి కల్పవృక్షం 5 ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి భూదేవి ఇహలోక ఫలాలిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో ఏ విధంగా వైభవోపేతంగా వాహన సేవాదులను స్వామివారు అందుకుంటూ ఉంటారో అదేవిధంగా తిరుపతిలో చక్కనైనటువంటి శ్రీ గోవిందరాజస్వాముల వారు కూడా అంతే రాజసోపేతమైనటువంటి
ఉత్సవాలన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా నేడు కల్పవృక్ష వాహనాన్ని అధిష్ఠించారు శ్రీ గోవిందరాజస్వాముల వారు. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోపీలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మధుసూదన హరి గోవింద, మహిమ స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. కరుణాసాగర గోవింద, శరణాగత విదే గోవింద, గోవింద
హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పట్టణాగరే భక్తిదార ఉలభేరయోగివాహాన్ భక్తాంగిరణపరాన్ ஸ்ரீமத்பராங்குதமணேந்திரன் நாராயணன் படைத்தான் நான் போனே நான் போனக்கேரார் உடன் பிறந்தார் எண்ணம் சொல் நெஞ்சமே தருளானா గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ಕಮಲದಳಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శంఖ చక్రధర గోవింద శాంఘ గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద వయం ప్రతిరంతు జీవసే తాన్ పూర్వాయాని విదాహోమహే వయం భగం మిత్రమది దక్షామశ్రిధం హర్యమణం వరుణం సోమామశ్వినా సరస్వతీరः సుభగామయస్కరత్ తన్నో వాతో మయో భువాతు భేషజం తన్మాతా పృథివీ తత్పితాద్యౌః తద్గ్రావాడ సోమసుతో మయో భువస్తదశ్వినా శృణు తంధిష్ణ్యాయువం తమేషానం జగాతస్తస్తుషస్పతిం దియంజిన్వమవాసే హోమహే వయం ఓం శ్రీ గోవిందరాజాయ నమో నమః. ఈనాడు చక్కనైనటువంటి స్వామివారు తిరుపతి క్షేత్రంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రభ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. క్షీరసాగరం నుండి కల్పవృక్షం అవతరించినటువంటి సన్నివేశాన్ని ఆంధ్ర మహాభాగవతం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై ఇంద్రుని ఇంద్రు విరుల తోట కేపు తెచ్చి కోరివచ్చు వారి కోర్కులని నెడు వేల్పుమ్రాను పాలవెల్లి బుట్టే కల్పవృక్షం అన్ని ఋతువులలో పుష్ప ఫలభరితమై నందనోద్యానానికి శోభ కూరుస్తూ తనను ఆశ్రయించి కోరికలు కోరే వాళ్ళ కోరికలన్నీ తీర్చే మహామహిమ గలది. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో స్వామివారు కల్పవృక్షం దేవతావృక్ష శ్రేష్టమై తనను సేవించే భక్తుల కోరికలు కోరినంతకంటే అధికంగా సఫలం చేస్తూ ఉంటుంది. మళ్ళీ అదే కల్పవృక్షం నేడు గోవిందరాజస్వాముల వారికి చక్కగా సేవ చేసేటటువంటి భాగ్యాన్ని స్వీకరించి మనకు దర్శనమిస్తూ ఉన్నది. అదిగో రాజగోపురానికి బంగారు కలశాదులు చక్కగా దర్శనమిస్తూ ఆకాశంలో ఉండేటటువంటి విద్యుత్ తరంగాలన్నిటినీ కూడా స్వీకరించేటటువంటి రాజగోపురం కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం చూశాము. కాబట్టి భక్తాదులందరూ కూడా రకరకాల దేవీ దేవతా వేషాలలో అలంకరించబడి స్వామివారి ఎదుట తమ విద్యను ప్రదర్శింపజేస్తూ ఉన్నారు. కళాకారులందరూ కూడా అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్ఫురణ మనకు కలిగినది అంటే దేవతా స్వరూపం ఏదైతే బాహ్యంగా కనిపిస్తూ ఉంటుందో అది అంతర్ముఖంగా మనం బాగా అది 100% నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావన చేస్తే అప్పుడు పరమాత్మకు అట్టి జ్ఞానికి అభేద స్థితి అని మనకు తెలుస్తూ ఉన్నది. అదిగో బంగారు కలశాలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి రాజగోపురాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా సీతారామ లక్ష్మణ సహిత రూపాలతో నేడు స్వామివారి యొక్క వాహనం ముందు భక్తాదులందరూ కూడా చక్కగా రకరకాలైనటువంటి వేషధారలతో అదిగో శ్రీనివాసుడు ఉభయనాంచారులైనటువంటి అమ్మవార్లు శ్రీరమణి భూరమణితో కూడినటువంటి వెంకటరమణుడు కదులుతూ వస్తూ ఉన్నటువంటి విధానం చక్కగా అందరూ ఒకే రకమైనటువంటి వస్త్రధారణతో చక్కటి క్రమశిక్షణతో శంఖచక్రాలతో దివ్యంగా వెలుగొందుతూ ఉన్నటువంటి నామాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసినటువంటి భక్తాదులు వాయిద్యకారులు విలువైనటువంటి నాదాన్ని స్వామివారికి
సమర్పిస్తూ ఉన్నారు. ఆ ప్రాంగణమంతా కూడా నాదమయం చేస్తూ ఉన్నారు. ఎంతో లయాత్మకంగా శృతిశుద్ధంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఈ నాద ప్రక్రియలన్నీ కూడా పరమాత్మను అంటిపెట్టుకోదగినవే, పరమాత్మ నుంచి ఉద్భవించబడినవే. కాబట్టి పరమాత్మ యొక్క ఉన్నతి ఎక్కడ ఉన్నది అంటే భక్తుడు ప్రకటింపజేస్తూ ఉంటాడు. అందుకనే భాగవతోత్తములందరూ కూడా భగవంతునికి, భాగవతోత్తములైనటువంటి భక్తులకు అభేదమని ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది అంటే మనకు భక్తుని యొక్క ప్రభ ఈ విధంగా ఉంది అని చెప్పడానికి ఒక భక్తుడు వస్తాడు, స్వామి అంశ నుంచే ఉద్భవిస్తాడు. అలా అన్నమాచార్యుల వారిని మనం గమనించినట్లయితే స్వామివారి యొక్క దివ్యత్వాన్ని తన సంకీర్తనల ద్వారా 32,000 సంకీర్తనల ద్వారా స్వామివారి యొక్క ప్రభ, దివ్యమైనటువంటి చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి స్వామివారి యొక్క లీలా విశేషాదులన్నిటినీ కూడా 32,000 సంకీర్తనలతో కీర్తించాడు. అంటే అప్పుడు స్వామివారు తనంత తాను ఉద్భవించినట్లుగానే మనం భావన చేయాలి భక్తుని రూపంలో. కాబట్టి భాగవతోత్తములైనటువంటి భక్తులందరూ కూడా భగవంతునితో సమానమే. ఎందుకు అంటే భగవంతుని అంశీభూతమై జన్మించినటువంటి వారు కావున. కాబట్టి వారందరిది కూడా అవతారమనే చెప్పుకోవాలి. అదిగో చక్కనైనటువంటి తల్లి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి హృదయాన్ని ఆవిష్కరించినటువంటి అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. గోవిందరాజస్వాముల వారు ఎంతగా వెలుగొందుతూ ఉన్నారు అంటే తిరుపతి నడుబొడ్డులో ఒక దివ్యమైనటువంటి వైష్ణవ తత్వం ప్రజ్వరిల్లబడుతూ ఉన్నది అని మనం ప్రకటించినట్లయితే మనకు అవగతమవుతూ ఉంటుంది. స్వామివారు ఎంతో లీలా వినోదభరితుడై గోచరిస్తూ ఉన్నాడు. అదిగో జిఆర్ స్వామీజీ వారందరూ కూడా చక్కగా తిరునామాలను ధరించి ఆ పరంపరకు ప్రతిరూపమైనటువంటి వారిగా గమనం చేస్తూ స్వామివారి ముందు ఇదిగో స్వామి ఇది రాజబాట అంటూ స్వామివారిని నడిపిస్తూ ఉన్నట్లుగా చక్కగా ఆ యొక్క క్రమశిక్షణగా వస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతో ఆర్భాటానికి ప్రతీకగా ఉన్నటువంటి గోవిందరాజస్వాముల వారు గొడుగుల నీడలో నడుస్తూ ఉన్నాడు. కాబట్టి నేటి విశేషం అంతా కూడా కల్పవృక్ష వాహనాన్ని ఒక్కసారి దర్శించినంత మాత్రం చేతనే మనకు అనేక రకాలైనటువంటి శుభాలు చేకూరుతాయి. అలాంటి దివ్య పురుషోత్తముడైనటువంటి ప్రభువు గోవిందరాజస్వాముల వారు. ఆ నామంలోనే కలదు ఒక అద్భుతమైనటువంటి రాజసం. ఆ టీవీతనంతో కూడినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరమాత్మ ఉనికి ఆ పేరులోనే ఒక వైశిష్ట్యమైనటువంటి ఒక శక్తి తరంగాలు ఉద్భవించేటటువంటి ఒక శక్తి అందులో కలదు. అదేంటి అంటే శ్రీ గోవిందరాజాయనే నమో నమః అని ఒక్కసారి మనసులో స్మరించినంత మాత్రం చేతనే దివ్యానుభూతిని కలుగజేస్తాడు పరమాత్మ. దివ్యానుభూతిని కలగజేయడమే కాక ఆనంద రసాత్మకమైనటువంటి తత్వాన్ని మనకు ఎంచి చూపించడమే పరమాత్మ యొక్క తత్వం. కాబట్టి రసానుభూతి పొందడం అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. తతో భవత్ పారిజాతః సురలోక విభూషణం పూరయత్యర్థినో యోర్జైః శశ్వద్భువి యథా భవాన్. దేవలోక విభూషణమైనది, అర్థించువారి కోరికలు తీర్చేది అయిన పారిజాతం పుట్టినది. ఓం శ్రీ గోవిందరాజాయ నమో నమః. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజ
రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే